First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. 1 month తర్వాత మోసపోయిన తెలుసుకున్నాం. దుబాయ్ వెళ్ళి డబ్బులు సంపాదిద్దామని నువ్వు అనుకున్నావు. ఇంటి దగ్గర అప్పులు చేయించావు. అమ్మ వద్దనే అప్పులు చేయించుకున్నావు. ఆల్రెడీ ఊర్లో అందరూ చెప్పుంటావు దుబాయ్ వెళ్తున్నానని చెప్పుంటావు. మోసపోయాయని తెలిసిన తర్వాత ఊరికి వెళ్ళితే ఎలాంటి ఫీలింగ్స్ వచ్చాయి? అంటే చాలా షేమ్గా అనిపించింది. కాకపోతే మనం ట్రై చేయాలి కదా, ట్రై టు బెస్ట్. అంటే చాలామంది దుబాయ్ వెళ్ళి వాళ్ళు సంపాదిస్తుంటారు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనకు చాలా కోరికలు ఉంటాయి. మనకు కూడా అలాగే జరుగుతుందని చెప్పి మేము పాజిటివ్గా థింక్ చేస్తాం, అంతేగాని ఇలా నెగిటివ్గా జరుగుతుందని చెప్పి మేము ఎప్పుడు కూడా అనుకోలేదు అట్లా. ఓకే, అంటే డబ్బులు సంపాదిద్దామని అమ్మతో వద్దన్న డబ్బులు ఖర్చు పెడతా అప్పు చేయించి వెళ్ళావు. మరి ఇప్పుడు ఆ డబ్బులు అప్పు తీర్చిన లేదా? ఆ అప్పు తీర్చాలి. అంటే నాన్న లేరు అంటున్నావు, అమ్మ మీదే ఆధారపడ్డ కుటుంబం మీది. నిన్ను చదివించడానికే చాలా కష్టపడిన అమ్మ ఇప్పుడు నీ ఉద్యోగం కోసం 60,000 రూపాయలు అప్పు చేసింది. అంటే నువ్వు సంపాదిస్తే అప్పులు తీర్చుదాం అనుకుని అమ్మ అనుకుంది, అవునా? అవును. మరి నువ్వు మరొకసారి అప్పుల్లోకి నెట్టినట్లు, అంటే ఇక్కడ మోసపోయావు కాబట్టి. అవును సార్. మరి ఫీలింగ్స్ ఎలాగుంటాయి అక్కడ నీకు వెళ్ళేసరికి? అమ్మను చూడాలనిపిస్తుందా అక్కడ? మనం చూడాలనిపిస్తే కానీ బాధ అనిపిస్తుంది. ఇక ప్రతిరోజు అదే గుర్తు వస్తుంది మనకు. ఏమనిపిస్తుంది అంటే అమ్మలో ముఖం పెట్టి చూడాలని కొంచెం ఇబ్బంది ఉంటుందేమో కదా? ఇబ్బంది ఉంటుంది సార్. ముఖంలో చూడాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయి ఉంటుంది సార్. అమ్మాయి ఉంటుంది ఏమనలేదు, ఎందుకంటే చదువుకున్నాడు కాబట్టి. నువ్వు మోసపోయిన విషయం అమ్మకు తెలిసిందా? అమ్మకు తెలిసింది. ఏమన్నారు? అమ్మ బాధపడింది, ఇప్పుడు కూడా బాధపడుతున్నది. వస్తాయి కావచ్చు మళ్ళీ మనకు రిటర్న్ వస్తాయి కావచ్చు అని చెప్పి ఓపిక పెట్టుకుంది అన్నమాట. తిట్టిందా? నేను చూద్దంటే తిట్టింది. ఏమన్నది? ఉంటుంది. ఈయన ఇప్పటికి కూడా హైదరాబాద్ వచ్చి ఇలా సార్ రమ్మన్నారు, ఇంటర్వ్యూ తీసుకుంటారట అని చెప్పంటే, రావు కావచ్చు రావి, నువ్వు ఫస్ట్ డబ్బులు కట్టి తప్పు చేసినావు అని చెప్పి తిట్టింది. అంటే అమ్మని ధైర్యంగా ఫేస్ చేయగలుగుతున్నావు ఇప్పుడు? ఫేస్ చేయగలుగుతాను. వద్దన్నా వినకుండా నేను డబ్బులు కట్టానని అవును. బాధ అనిపించట్లేదు? బాధ అనిపిస్తుంది, ప్రతిరోజు బాధ అనిపిస్తుంది. అప్పు తెచ్చి కట్టినాం కదా సార్. మరి అటువంటి నకిలీ వీసాగాలు దొరికితే ఏం చేయాలనిపిస్తుంది? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నావా, లేదా వాళ్ళని డబ్బులు తీసుకోవాలనుకుంటున్నావా? డబ్బులు తీసుకోవాలనుకుంటున్నాను. డబ్బులు తీసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇలాంటి ఇల్లీగల్గా రన్ చేసే కన్సల్టెన్సీని మొత్తం రైడ్ చేసి తీసేయాలని చెప్పి. సరే నగేష్, మీ దగ్గర జగిత్యాల ఎక్కువ శాతం జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్, నిజామాబాద్ ఆ ప్రాంత వాసులే ఈ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలని ఎందుకు అనుకుంటారు? అంటే మా డాడీ వాళ్ళ తాతలు అప్పటి నుంచి కూడా చాలామంది వెళ్తున్నారు. వాళ్ళని చూసి ఒకరిని చూసి ఒకరు అట్లా వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. అంటే మోసపోతున్నారని తెలిసి కూడా ఎందుకు వెళ్తారు? అంటే చాలామంది మోసపోవడం అనేది ఎక్కువ జరగదు, ఎక్కడో ఒకరు అలా జరుగుతుంది అన్నమాట. మోసం అనేది ఎప్పుడు జరగదు మోసం. కానీ ఇప్పుడు తర్వాత తెలుసుకున్నావా అక్కడ పడ్డ బాధల గురించి ఏమైనా? తెలుసుకున్నాను నేను. అప్పుడు ఏమనిపిస్తుంటుంది? ఇలాంటి ఫారెన్ అసలు వెళ్ళొద్దు, మన దేశంలో మనం ఉండి మనం 10,000 మంచిదే, 15,000 మంచిదే, శాలరీ వచ్చిన దాంతో సాటిస్ఫై అయ్యి మన దేశంలో ఉండాలని అనిపిస్తుంది. ఇప్పుడు గల్ఫ్లో ఉద్యోగాల కోసం డబ్బులు కట్టావు, వీసా రాలేదు, ఆగిపోయావు. కానీ ఆల్రెడీ డబ్బులు కట్టి అక్కడికి పోయి కష్టపడ్డాను వాళ్ళు, అటువంటి చరిత్ర వాళ్ళ స్టోరీస్ వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? అంటే వెళ్ళకపోవడం మంచిది అనిపిస్తుంటుందా, లేదా ధైర్యం చేసి వెళ్ళాలనుకుంటున్నావా? ఇలాంటి కష్టాలు అంటే అక్కడ వెళ్ళొద్దు అనిపిస్తుంది. కాకపోతే కొంతమంది వెళ్ళి మనీ సంపాదించి వాళ్ళు బిల్డింగ్ కట్టిరాట, వీళ్ళు పైసలు బాగా సంపాదించారట, వాళ్ళు ల్యాండ్ కొన్నారట అన్న తర్వాత వాళ్ళని చూసి మనకు ఆశలు పుడతాయి అన్నమాట. వాళ్ళని చూసి మనం వెళ్ళాలి, ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫైనల్గా నేను క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ సీరియస్గా చెప్పాలి. చెప్పండి సార్. బీటెక్ చదువుకుని నువ్వు ఇక్కడ ఉద్యోగం కాదనుకొని అప్పు చేసి మోసపోయావు. అవును సార్. నీ తర్వాత వచ్చే జనరేషన్కి, లేక కొంతమంది వాళ్ళకి జూనియర్స్కి కానీ దుబాయ్ వెళ్ళాలి, సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళకి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? చెప్పే మెసేజ్ ఏంటంటే, మన దేశంలో ఉన్న కన్సల్టెన్సీ ఏది కూడా నమ్మద్దు. ఫారెన్ వెళ్ళాలనుకుంటే విజిట్ పైన వెళ్ళి కమ్యూనికేషన్ ఉంటే సొంత టాలెంట్ తోటి జాబ్ సంపాదించుకోవాలని నేను నా జూనియర్స్ నేను చెప్తాను. ఇదొకటి.
అంటే దుబాయ్ వెళ్ళదంటావా లేదంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలనుకున్న ఆశ, వెళ్ళాలనుకున్న కోరిక ఉన్న వాళ్ళకి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి జాబ్ సొంతంగా సంపాదించుకోవాలి. కానీ మన దేశంలో ఉన్న ఇల్లీగల్గా నడిపిస్తున్న ఇలాంటి కన్సల్టెన్సీని అసలు కూడా సంప్రదించవద్దు.